Hello viewers, welcome to Telugu Stars. ఎన్టీఆర్ రాజకీయ ప్రయాణంలో విజయంలో చైతన్య యాత్ర ముఖ్యమైనది. చైతన్య రథంపై ప్రతి పల్లె పట్నం తిరుగుతూ ప్రజల కష్ట సుఖాలు తెలుసుకున్నారు. అదే సమయంలో ప్రజలకు ఏం కావాలో తెలుసుకుంటూ చైతన్య రథయాత్రలో ప్రజలతో ఎన్టీఆర్ మమేకమయ్యి వాళ్ళ మనిషిగా వాళ్ళ మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ప్రజలను చైతన్య పరుస్తూ ఎన్టీఆర్ చైతన్య రథంపైనే ఆంధ్రప్రదేశ్ నలుమూలలకు ప్రచార యాత్రను సాగించారు. ఆయనకు చైతన్య రథమే ప్రచార వేదికగా నివాసంగా మారిపోయింది. పాత చెవ్రోలెట్ వ్యాన్ ను రిపేర్ చేయించి దానిని ఒక కదిలే వేదికగా తయారు చేయించాడు. అదే ఓట్ల రూపంలో బ్యాలెట్ బాక్స్ లో కనపడి రికార్డులు క్రియేట్ చేసింది. ముందుగా అనుకున్నట్టు మహానాయకుడు ఫిబ్రవరి 8కి సినిమా రావట్లేదు అనే న్యూస్ కన్ఫర్మ్ అయింది. కథానాయకుడిలో జరిగిన తప్పులు విశ్లేషించుకుని వాటిని మహానాయకుడి విషయంలో రిపీట్ కాకుండా చూసుకోవడానికి ఇలా సినిమాను పోస్ట్ పోన్ చేశారు. మహానాయకుడి సినిమాకి కీలకమైన చైతన్య రథం ఎపిసోడ్స్ ని మళ్లీ షూట్ చేస్తున్నారు. అలాగే ఈసారి సినిమా లెంగ్త్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కథానాయకుడి విషయంలో బాలయ్య మాటకి విలువనిచ్చి కాస్త కాంప్రమైజ్ అయ్యాడు క్రిష్. రిజల్ట్ తేడా కొట్టేయడంతో మహానాయకుడి విషయంలో కామ్ గా ఉండిపోయాడు బాలయ్య. అయితే ఎన్టీఆర్ జీవితంలో కీలకమైన మలుపులు, ఆసక్తికరమైన సన్నివేశాలు, మనసు మెల్లితెప్పే ఎమోషన్స్ అన్ని కూడా సెకండ్ పార్ట్ లోనే ఉన్నాయి. అందుకే కాస్త లేట్ అయినా కూడా 1కి 2 సార్లు చెక్ చేసుకుని మరి మహానాయకుడు సినిమాని ఫిబ్రవరి 15న మహానాయకుడని రిలీజ్ చేయడానికి ఫిక్స్ అయ్యారు. కథానాయకుడు మిగిల్చిన లోటుని మహానాయకుడు తీరుస్తాడని నమ్మకంగా ఉన్నారు వాళ్ళంతా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. For more latest movie updates, please subscribe to our channel.